హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ వంటకాలు ఛానల్. ఈరోజు నేను మొదటి వీడియో చేస్తున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే సారికంద రొయ్యలు, పచ్చి రొయ్యలు ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. వాటికి కావలసిన సామాన్లు ఏమిటంటే, ముందుగా ఒక చిన్న సైజు ఉల్లిపాయలని 2 కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు, ఒక చిన్న సైజు టమాటాలని ఒక 4 ఇలా జ్యూస్ చేసుకోవాలి. ఈ యొక్క సారికందను ఉడకబెట్టి ఇలా తొక్క తీసి ఇలా ఉంచుకోవాలి. శుభ్రం చేసి రొయ్యలను శుభ్రం చేసి ఉప్పు కారాన్ని పెట్టి ఇలా ఉంచుకోవాలి. దాని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి, కడాయి వేడివెక్కిన తర్వాత నూనెను వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని ఇలా వేయించుకొని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి పింక్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వేయించిన తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నేను ఆవాల నూనె అనేది వాడుతున్నాను. మీరు ఏది యూజ్ చేస్తే ఆ నూనెను వాడండి. వంటకానికి ఆవాల నూనె అనేది ఒక ఆరోగ్యపరమైన మంచి నూనె. అది అన్ని కూరలకు పనికిరాదు, కొంచెం చేదుగా ఉంటుంది నూనె. ఇలా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అవి పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇవి వేగాయి. దీనిలో టమాటా జ్యూస్ ఉంది కదా, అది వేయాలి. ఇది వేసిన తర్వాత ఇది టమాటా పచ్చివాసన పోయే వరకు దీనిని లో ఫ్లేమ్లో ఇలా ఉడకనివ్వాలి.